మీ షో ఎక్కడున్నా ఎప్పుడున్నా ప్రతిసారి అటెండ్ అవుతుంటా. అనంతపురం రాలేకపోయాను. అయ్యో పర్లేదు సార్, అన్ని సార్లకి రావాలని లేదు. నెక్స్ట్ ఇయర్ రాజమండ్రి ప్లాన్ చేయండి మీరు. ఏమండి చెప్పండి సార్. మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారా నాకు? నేను ఇస్తాను సార్. విజయభాస్కర్ నా పేరు. అయ్యో మీరు తెలుసు సార్. రిస్సాలో వీడియోలు చేసి అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు బర్సర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ విజయభాస్కర్ మాట్లాడుతున్నానండి. ప్రస్తుతం నేనైతే హైదరాబాద్లో లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర రైతుబడి యూట్యూబ్ ఛానల్ రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి అతిపెద్ద అగ్రి షోకి అయితే రావడం జరిగిందండి. నేను కూడా ఈ షోకి అటెండ్ అవుదామని చెప్పి నిడదవోలు నుంచి అయితే హైదరాబాద్ రావడం జరిగింది. ఈ షోకి నేను కూడా అప్పుడే వచ్చాను, టికెట్ తీసుకున్నాను. ఇక ఒక టోకెన్ ఇచ్చారు, నేను లోపలికి వెళ్తున్నాను. ఇక్కడ ఎటువంటి స్టాల్స్ పెట్టారు, ఎవరెవరు వచ్చారు, రైతులు ఎంతమంది వచ్చారు, ఏంటనేది మీకు నా ఈ వీడియోలో సమగ్రంగా చూపించే ప్రయత్నం చేస్తానండి. తప్పనిసరిగా ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే కనుక మీరు ఈ షో ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, రైతులు ఏ ఏ ప్రాంతాల నుంచి వచ్చారు, ఎటువంటి స్టాల్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు, ఇలాంటి విశేషాలన్నీ కూడా మీరు తెలుసుకునే అవకాశం ఉందండి. తప్పనిసరిగా ఈ వీడియో చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నానండి. రండి మరి వీడియోలోకి వెళ్దాం. ఒక యూట్యూబర్గా కాదు, ఒక రైతుగా కూడా నేను ఇటువంటి వ్యవసాయ ప్రదర్శనలు కానీ, అగ్రి షోస్ కానీ, ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్స్ కానీ ఎక్కడ జరుగుతున్నా నేను తప్పనిసరిగా అటెండ్ అవుతూ ఉంటాను. అలాగే పూల ఫల వృక్షాల ప్రదర్శనకు కూడా అటెండ్ అవుతూ ఉంటాను. నేను హైదరాబాద్లో 25 సంవత్సరాలు ఇక్కడే ఉన్నాను. దాదాపు ఎక్కడ అగ్రి షోస్ జరిగిన హైటెక్స్లో జరుగుతున్నటువంటి కిసాన్ ఎగ్జిబిషన్ కూడా నేను గతంలో అటెండ్ అవ్వడం జరిగింది. అలాగే అంతకు ముందు కూడా జరిగినటువంటి రాజేంద్ర నగర్లో జరిగినటువంటి వ్యవసాయ ప్రదర్శనలకు కూడా నేను గతంలో హాజరవుతూ ఉండేవాడిని. ఇటువంటి ప్రదర్శనలన్నా, ఇటువంటి సాంకేతిక విజ్ఞానాన్ని నేను నేర్చుకోవడానికి కానీ, దీన్ని పరిశీలించడానికి కానీ నేను అటెండ్ అవుతూ ఉంటాను. అదేవిధంగా రైతుబడి యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడైనటువంటి రాజేందర్ రెడ్డి గారు హైదరాబాద్లో లోయర్ ట్యాంక్ బండ్ రోడ్లో ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి అగ్రి షోకి కూడా నేను హాజరవటం జరిగిందండి. ఈ వ్యవసాయ ప్రదర్శనకు నేనే కాకుండా అనేక మంది ఔత్సాహిక రైతులు వివిధ రాష్ట్రాల నుంచి హాజరైనట్టుగా నేను గమనించానండి. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది ఔత్సాహిక రైతులు, మహిళలు, యువకులు, విద్యార్థులు ఈ ప్రదర్శనకు హాజరవ్వటం, వారు వివిధ యంత్ర పరికరాలను పరిశీలించడం నేను గమనించాను. మనం లోనికి ప్రవేశించగానే భారీ యంత్ర పరికరాలతో ప్రదర్శనలు అయితే ఏర్పాటు చేశారండి. వివిధ కంపెనీల వారు తమ వరి కోత యంత్రాలను కానీ, వరి నాటే మిషన్లు కానీ, కలుపు తీసే యంత్రాలు కానీ, ఇలాగా రకరకాల పనిముట్లను, రకరకాల భారీ యంత్రాలను అయితే ఇక్కడైతే ప్రదర్శనలో పెట్టారు. ఈ అగ్రి షోలో నేను చూసిన స్టాల్స్ అన్నింటినీ కూడా మీకు యథాతథంగా చూపించే ప్రయత్నం చేస్తానండి. వీడియో నిడివిని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని మొత్తం చిన్న చిన్న వీడియోలుగా విభజించి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానండి. తప్పనిసరిగా ఈ వీడియోలన్నింటినీ మీరు ఆదరించి చివరి వరకు చూసి మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని అయితే నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నానండి. మహబూబ్ నగర్ మీరు జిల్లా అక్కడే ఉంటాం. యూట్యూబ్లో చూస్తాను. అదే ఆడ చూస్తుంటేనే. అదే మీ పేరు ఏం పేరండి? నా పేరు శ్రీనివాస్ రెడ్డి. ఓకే ఓకే. ఎంతమంది వచ్చారు మీరు నాగర్ కర్నూలు నుంచి? నేను ఒక్కనే, వేరే పని ఉంటే అట్లే. ఓకే ఓకే. దగ్గర వచ్చినాం కదా, ఒకసారి చూసుకోవాలి. అదే అదే మంచిదండి. రైట్ చూడండి.
అది గుంటూరు అండి, గుంటూరు దగ్గర తినాలి సార్. గుంటూరు దగ్గర తెనాలి. ఓహో, ఓకే. మీరు సొంతంగా చేస్తారా? ఫార్మింగ్ చేస్తారు. ఓకే అండి. తీసుకున్నాం. ఎలా అమ్ముతున్నారండి తీయన? వెరైటీస్ ఏంటి చెప్తారా? ఏ వెరైటీస్ అండి? ఫారెస్ట్ అండి, జంగిల్ హనీ వస్తుంది. ఫారెస్ట్ జంగిల్ హనీ 1000 రూపాయలు పడుతుంది కేజీ. చివరి బాటిల్ లేపు చూపించండి. మీరు ఏ పేరు చెప్పారు? ఫారెస్ట్ జంగిల్ హనీ 1000 రూపాయలు పడుతుంది. 1000 రూపీస్ కిలో. ఓకే అండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి క్రాప్ను బట్టి తేనె అనేది వస్తుంది సార్. ఇది సరే, ఇది ధనియా క్రాప్ మీద వచ్చింది హనీ. ఓకే. ఎంత కేజీ 800 పడుతుంది. 800 ధనియాల ఫ్లేవర్ అన్నమాట. ఓకే అండి. అదే జామును హనీ అండి, నేరేడు పండు విత్తనంతో సహా జ్యూస్ చేస్తుంది. ఇది మామూలుగా షుగర్ ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు. మనకి బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉన్న ప్యూరిఫై చేస్తుంది. ఓకే. ఎంత కిలో? ఇది వచ్చేసి 800 పడుతుంది కేజీ. ఓకే అండి. ఇవి తులసి హనీ. ఓకే అండి. తులసి ఇది కేజీ 800 పడుతుంది. కేజీ 800. తులసి ఫ్లేవర్ ఉంటుంది. తులసి ఫ్లేవర్ పంట మీద వచ్చింది. ఇది రోజు హనీ అండి, గులాబీ రేకులు తేనె మిక్స్ చేస్తుంది. బాడీ అంటే మీరు మిక్స్ చేస్తారా? మేము చేపిస్తాం. బాడీ చలవ చేస్తుంది, చూపుకి బాగుంటుంది, కొత్త బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. లేడీస్లో నెలవారీ మంత్లీ ఫెయిన్ నుంచి రిలీఫ్ ఉంటుంది. ఇది బ్రెడ్లో జామున్ లాగా, పాలలో రోజు మిల్క్ లాగా తీసుకోవడం వల్ల మన ఫేస్లో కూడా గ్రోత్ వస్తుంది అన్నమాట. ఎంత అనేది రేటు కాస్ట్? ఇది వచ్చేసి 400 పడుతుంది సార్. కేజీ 400? హాఫ్ కేజీ. హాఫ్ కేజీ 800, హాఫ్ కేజీ 400. ఓహో, ఓకే. ఇంకేమన్నాయండి ఫ్లేవర్స్ మీ దగ్గర? ఉసిరి ఆమ్లా అండి, తేనెలో ఊరబెట్టింది ఉసిరి సీమిటి. ఇది వచ్చి 350 పడుతుంది. ఎంత అండి వెయిట్? వెయిట్ వచ్చి హాఫ్ కేజీ అండి, 350 పడుతుంది. హాఫ్ కేజీ 350. ఏంటంటే దీనివల్ల ఉపయోగం ఏంటి? సి విటమిన్. విటమిన్ సి కోసం. ఓకే. ఉసిరికాయ సి విటమిన్ తేనెలో ఊరబెట్టింది. అంతేనండి, ఏమైనా ఉన్నాయి ఇవి? అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇది రోజే అండి. టెర్రస్ గార్డెన్ కోసం చెప్తారా? ఎంత అనేది కాస్ట్? సైజ్ ఎంత ఇది? 30 సైజెస్ ఉన్నాయి సార్ మన దగ్గర. 30 30. కొన్ని ఆకుకూరలకి, కాయగూరలకి, అదే అన్నిటికీ కూడా ఉన్నాయి అన్నమాట మనకి. పళ్ళ మొక్కలకి ప్రతి దానికి కోసం ఉన్నాయి. ఇది మెటీరియల్ సిల్పోలిన్ మెటీరియల్. మనకి ఒక 10 years పైన ఉంటాయి సార్ ఇవి. ఓకే, ఓకే. ఇలా డ్రైన్ హోల్ ఇస్తాం ప్రతి దానికి, ఇలా వైర్ ఇస్తాము గ్రిప్ కోసము. చాలా మంచి క్వాలిటీ ఉంటుంది. 1 time ఇన్వెస్ట్మెంట్ అవుతుంది మీరు ఏదైనా చేయాలి. ఇది ఎంత అండి సైజ్? ఇది సైజ్ ఎంత అండి? ఇది 6x10 అండి. ఇది ఆకుకూరల కోసం. ఆకుకూరల కోసం. ఎంత అండి ఇది ఖరీదు? ఇది 60 రూపాయలు. ఓకే అండి. ఇదండి ఈ సైజ్ ఎంత? కరెక్ట్. ఇది 12/18 సార్. ఇది ఎంత కాస్ట్? 225 అండి. బ్యాగ్స్ మేడం? 225. ఇదండి? ఇది ఆకుకూరల కోసం. ఇది రెక్టాంగిల్ అండి, కాయగూరల కోసమే. కాయగూరలు 2x1 అండి. ఇది వచ్చేసి ఇంట్లో 6 మొక్కలు వేసుకోవచ్చు. టమాటా, మిర్చి, వంగ అలాంటివి. ఎంత ఇది ఖరీదు? సార్ కాస్ట్ ఎంత ఇది? ఇది 250 అండి. 525 అండి. ఇలా ఉంటుంది, చాలా పెద్దది. ఓకే, ఓకే అండి. ఇది పెద్ద బెడ్ తయారు చేసుకోవచ్చు. సైజ్ ఎంత అండి? 12/50 సార్. 12/50. అదే ఎక్కువగా టెర్రస్ గార్డెన్ మీద టెర్రస్కి, లేదంటే రైతులకి బ్యాక్ యార్డ్లో కూడా బాగుంటుంది కదండి. ఏమండి, రైతులకి పసుపు అవన్నీ పెట్టుకోవడానికి కూడా అడుగుతున్నారు ఇప్పుడు. మాకు పసుపు అవి అండి, పసుపు పెట్టుకోవడానికి, అల్లము పసుపు పెట్టుకోవడానికి ఓకే అడుగుతున్నారు. ఓకే అండి. ఓకే అండి. ఎక్కడ అనేది మీది మ్యానుఫ్యాక్చరింగ్? మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మీది ఓన్లీ సేల్స్ అన్న? ఫ్యాక్టరీ ఉందండి మీకు ఇక్కడ ముసారాంబాగ్లో? థ్యాంక్స్ అండి. ఏంటి మొత్తం అన్నీ ఇక్కడ దేశవాళీ సహజ బియ్యం అమ్మే స్టాల్ కూడా ఒకటి ఏర్పాటు చేశారంటే రైతు ధాన్య అనేది. ఇక్కడ ఏమేమి రైస్ ఉన్నా ఏంటనేది ఇక్కడ నిర్వాహకులను అడిగి తెలుసుకోవాలి. సార్ మీ పేరేం పేరండి? నా పేరు నాగయ్య అండి. నాగయ్య గారు. అవును. ఏ ఊరండి? మన హైదరాబాదే. హైదరాబాద్లో మేము ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటని రైతుల దగ్గర నుంచి, ఫార్మర్ దగ్గర మేము తీసుకొని సో కస్టమర్కి మేము సప్లై చేస్తున్నాం. అంటే ఇది కంప్లీట్ పాలేకర్ విధానం ద్వారా ఎట్లయితే
పండిస్తారో గోమూత్రము గో ద్వారా జీవామృతం డిస్టర్బెన్స్ వస్తుంది మధ్యలో. చెప్పండి. జీవామృతం ద్వారా ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన దేశీవాళీ బియ్యాలండి ఇవి. సో ఇంతకుముందు మన పూర్వకాలంలో ఈ బియ్యాలన్నీ ఉండేవి, కానీ రాను రాను మనం ఏంటంటే జిఎంటీ అంటే హైబ్రిడ్ రకానికి మారిపోయేది, సన్న రకాలు తింటూ ఉన్నాము. సో దానివల్ల మనకు చాలా రోగాలు వస్తున్నవి, అవన్నీ మనం ఎవరు గమనించట్లేదు. సో అందుకోసం మళ్ళీ పురాతన కాలం బియ్యాలు ఎలా పండించారు అప్పట్లో అవన్నీ మళ్ళీ మేము ఫార్మర్ దగ్గర నుంచి వాళ్ళకు పాలేకర విధానం ద్వారా పండిస్తున్నారు ప్రకృతి ద్వారా. అవన్నీ మేము మళ్ళీ కలెక్ట్ చేసుకొని ఫార్మర్ని తీసుకొని ఇక్కడ మార్కెట్ చేస్తున్నామండి. ఓకే అండి. ఈ బియ్యం మీరు రైతుల ద్వారా పండిస్తారని చెప్పారు కదా, ఏ ప్రాంతాల్లో పండిస్తున్నారండి? మేజర్గా మనకు వరంగల్ డిస్టిక్లోను, మహబూబ్నగర్ డిస్టిక్, నంద్యాల, పిఠాపురము, వైరా ఈ ప్రాంతాల్లో రైతులు పండిస్తున్నారు. అంటే వాళ్ళు ఏంటంటే ఇంతకుముందు 1 ఎకరము 2 ఎకరాలు వేసి పండించేవాళ్ళు. పంటకు సరైన మార్కెట్ లేక వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మందమే 10 గుంటలు 20 గుంటలు పెట్టుకొని వాళ్ళ మందమే తింటూ ఉన్నారు. సో మేము వాళ్ళ రైతుల దగ్గరికి వెళ్ళేసి వాళ్ళు ఎలా పండిస్తున్నారు, ఎప్పుడు పండించారు, ఎందుకు బంద్ చేశారు, ఇవన్నీ కనుక్కొని మళ్ళీ వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకు మార్కెట్ కల్పిస్తున్నాం. ఓకే. సో దానివల్ల అంటే వాళ్ళు ఉన్నారు రైతులు చాలా మంది, అందరూ కూడా ఇప్పుడు దేశీవాళీ వైపు దేశీవాళీ రకాలు పండించడానికి ముందుకొస్తున్నారు రైతులు. అలాగే ప్రజలు కూడా ఇప్పుడున్న అవేర్నెస్ అంటే ఈ రోజులల్లో రోగాల బారిన పడుతూ ఉన్నారు కదా, అంటే బీపీలు కానీ షుగర్లు కానీ వాటిని అన్ని దూరం పోవడానికి దేశీవాళీ రకాలు తింటే దాంట్లో ఉన్న విటమిన్స్, మినరల్స్, ఖనిజ లవణాలు ఇవన్నీ కూడా సమృద్ధిగా అంది అవి మనకి ఏంటంటే దాని మీద ఉన్నవి అన్ని పోతున్నాయి మన పండించే పంటలలో. పులుసులోనే అన్ని రకాల ఫైబర్ ఓన్లీ మనం అవసరమైన ఖనిజాలు అన్నీ ఉంటాయి, అవన్నీ పోగొట్టుకుంటున్నాం. విటమిన్స్ అన్ని ఓన్లీ కార్బోహైడ్రేట్స్ తినేసి లేనిపోని జబ్బులన్నీ తెచ్చుకుంటున్నాం. సో మేము వాటిని ప్రజలకి తినే వాళ్ళ కోసం రైతులకి వెరైటీస్ పేర్లు అండి ఒకసారి చెప్తారు? మన దగ్గర చిట్టి ముత్యాలు ఉన్నది, చూపిస్తూ చెప్పండి సార్. ఇది బహురూపి బహురూపి ఏం సార్. సో ఇది మన శ్రీకృష్ణదేవరాయలు గారు అప్పుడు ఆయన తినేవారు. ఇది విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయల హయాంలో పండించిన పంట తినేవారు. ఇది మైసూరు మల్లిగా సార్, కర్ణాటకలో పండేది. కర్ణాటక పండేది. సో ఇది చిట్టి ముత్యాలు. ఇప్పుడు హైదరాబాద్ లో ఇది ఫేమస్ బిర్యానీలలో వాడుతున్నారు. ఇది నవారా రైస్ సార్. స్పెషల్ ఏంటంటే దీని అంటే షుగర్ పేషెంట్స్ కి ఇది చాలా పనిచేస్తుంది సార్. ఓకే. షుగర్ ఇవాళ రేపు అందరికి షుగర్ వస్తుంది కదా, ఈ నవారా రైస్ ని తినడం వల్ల షుగర్ లెవెల్స్ చాలా తగ్గిపోతుంది. వాళ్ళు కొన్ని రోజులు వాడిన తర్వాత వాటికి షుగర్ టాబ్లెట్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు సార్. ఇప్పుడు ఇది చాలా మంది తింటున్నారు. ఇది కులాకర్ సార్, ఇది కులాకర్. ఏంటంటే ప్రత్యేకత ఏంటండి? సరే సరే. అయితే ఈ దేశీవాళీ రకాలలో ప్రతి రకంలో అత్యధికంగా ఫైబర్ ఉంటుంది. ఫైబర్ అనేది మనం డైజెస్ట్ చేయడానికి ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ప్రతి ఒక్క దేశీవాళీ రకానికి ఒక రోగాన్ని తగ్గే గుణం ఉంటుంది. ప్రతి ఒక్క దేశీవాళీ ఒక్కొక్కటి ఒక్కొక్క రోగాన్ని తగ్గిస్తుంది. ప్రతి దేశీవాళీ రకాలు అలా మన దేశంలో ప్రాచీన కాలంలో ఒక 4,500 రకాలు ఉన్నాయి. రాను రాను కొంత కన్వర్గైతే ఇప్పుడంతా సీడ్ బ్యాంక్స్ అని పెట్టి మనం డెవలప్. అయితే మా కాన్సెప్ట్ ఏంటంటే సార్, రైతులు దేశీవాళీ రకాలు పండిస్తున్న రైతులు, అది న్యాచురల్ ఫార్మింగ్ మందులు వేయకుండా పండిస్తున్న రైతులు దేశీవాళీ రకాలు అమ్ముకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ బియ్యం, ఆ వడ్లు మేము కొంటాం. మేము కొని ఆరోగ్యంగా బాధపడే ఎవరైతే ఉన్నారో, లైఫ్ స్టైల్లో బిజీగా ఉన్న పర్సన్స్కు వాళ్ళ ఇంటి వరకు డోర్ డెలివరీ చేస్తాం. సింపుల్ వెడ్డింగ్ ఎక్కడ? ఎల్బీ నగర్. మీ అడ్రస్ ఇవ్వండి. ఇక్కడ ఉన్నాను సార్. చెప్పండి ఏం కావచ్చు?
ఏంటండి ఇది స్పెషల్? ఇది నందీశ్వర గోశాల. ఆధారిత అది గోశాల. ఇది రైతు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం 19 years నుంచి చేస్తున్నారండి. దీంట్లో 22 రకాల పసుపులు పండిస్తారు. మీకు 18 రకాల పసుపులు వంటలకి అయితే 18 రకాలు. తేనెతోనైనా కొబ్బరి నూనెతోనైనా తినడానికి ఇది. పసుపు తినొచ్చు కూడా? పసుపు తినొచ్చా? తేనెతోనైనా కొబ్బరి నూనెతోనైనా. ఏంటంటే దీనివల్ల ఉపయోగం? దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి, వెయిట్ లాస్కి, డయాబెటిక్ కంట్రోల్కి అన్నిటికీ పనిచేస్తుంది. ఇంకా ఓకే. కుర్కుమిన్ ఎక్కువ ఉంటుంది అది దీంట్లో కూడా ఎక్కువే ఉంటుంది. ఇది కూడా వంటల్లోకి ఇప్పుడు మీరు వాడేదానికన్నా సగం వాడుకున్నా సరిపోతుంది. ఏదండి? ఇది 1/2 kg 500. 1/2 kg 500 పసుపు. అంటే న్యాచురల్గా పండించింది. కుర్కుమిన్ ఎక్కువ ఉన్న వెరైటీస్ 18 రకాలు ఉన్నాయి. ఈ 18 గో ఆధారిత అన్నారు. ఓన్లీ గో వ్యవసాయం ద్వారా పండించింది. ఈ 18 రకాల వెరైటీస్ ఉన్నాయి దీంట్లో. ఈనాడులో వచ్చిన న్యూస్ అండి అది. చాలా ఇయర్స్ కింది మా ఫాదర్దే. ఓకే. ఇప్పటిది కాదు, 2020ది. ఎక్కడ మీది? సముద్రం, మహబూబాబాద్. ఇది ఓకే. ఏమున్నాయండి మీ దగ్గర వెరైటీస్? ఈ రైస్ కూడా వాటర్ లేకుండా, ఇట్లా నీళ్లు లేకుండా ఇది వేరు రైస్. ఇది రక్తశాలి. మెట్ట ప్రాంతంలో పండించిన వాటర్ లేకుండా ఆరుతడి పద్ధతిలో. ఇది రక్తశాలి. ఇది కృష్ణవేహి. ఇది కృష్ణవేహి రైస్. కృష్ణవేహి రైస్ ఇది యాంటీ క్యాన్సర్గా పనిచేస్తుంది. క్యాన్సర్ పేషెంట్స్ అయినా దీని గంజి తాగితే చాలా మంచిది. ఇది కేజీ 150 అండి. కేజీ 150. ఈ రైస్ కూడా అన్ని రైస్ ఆరుతడి పద్ధతిలో వాటర్ లేకుండా పండించినవే, నీళ్ళు లేకుండా పండించినవి. ఎక్కువ పోషకాలతో పండుతుంది రైస్ కూడా. పండుతుంది లేకున్నా కానీ. అంటే 19 సంవత్సరాలు ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల భూమి కూడా నీరు నిలుపుకునే శక్తి ఉంటుంది. భూమికి నీరు నిలుపుకునే శక్తి ఉంటుంది. వ్యాప్సోపర డెవలప్ అయ్యి నీరు అనేది భూమి నిలుపుకుంటుంది. కాబట్టి ఎక్కువ పోషకాలు తీసుకొని పండుతుంది ఏ పంట అయినా. ఇది పంటలు ఇవి. దాంట్లో చేయొచ్చు, టైం పట్టుద్ది. ఇప్పుడు ఈ పసుపును కూడా మల్చింగ్ పద్ధతిలో పండించినది పసుపు కూడా. అంటే వేరే దగ్గర ఎక్కువ కురుకుమిన్ అనే వాళ్ళు, మన దగ్గర ఇంకా ఎక్కువ కురుకుమిన్ వచ్చినాయి. మన దాంట్లో 22 రకాల పసుపుల్లో మీకు వంటలకి 18 రకాల పసుపు ఉంది. తినడానికి ఈ పసుపు ఉన్నది. ఇంకా 3 రకాల పసుపులు క్యాన్సర్ పేషెంట్స్కు ఉచితంగా ఇస్తాం. ఔషధ పసుపు క్యాన్సర్ పేషెంట్స్ ఫ్రీగా ఇస్తారు. కురుకుమిన్ ఎక్కువ ఉన్నాయి. పేషెంట్స్ పంపిస్తాను. వాళ్ళు పెట్టుకుంటే పంపిస్తాను నేను. ఒక ప్యాకెట్ ఉంటుంది చిన్నది, అది ఇస్తాను. ఇది ఉంటుంది. 3 రకాల పసుపులు ఉంటాయి దీంట్లో. ఇది ఇస్తారు. వింత ఆకృతిలో ఉన్నటువంటి టమాటాలను అయితే చూడడం జరిగిందండి సార్. కొంచెం ఎలా ఉండండి, కొద్దిగా ఎలా ఉండండి. ఏం టమాటా అండి ఇది? టోకో టమాటా సెంటర్. చెప్పండి. టోకో టమాటా సెంటర్. ఇది కాశీ టమాటా కొద్దిగా పెద్దగా ఉంటుందండి. దానికంటే ఇది కొద్దిగా చిన్నగా ఉంటుంది. ఇది నాటు వెరైటీ, ఓల్డ్ వెరైటీ. కానీ ఒక మొక్క చాలు సార్, మన 5-6 అడుగులు పెరుగుతుంది. గుత్తులుగా కాయలు కాస్తుంది. ఈజీగా అరిగిపోతుంది. ఈ తొక్క కూడా చాలా పల్చగా ఉంటుంది. పైన స్కిన్ కూడా పుల్లగా ఉంటుంది, లైట్ పులుపుగా ఉంటుంది. ఇది మాత్రం ఇంకొద్దిగా ఎక్కువ పులుపుగా ఉంటుంది. మనకి మామూలుగా అన్ని రకాల ఎలానో అలానే అండి. నాటు టమాటా, నాటు వాల్యూస్ ఎక్కువ ఉంటుంది. ఏ ఊరండి మీది? మాది ఇక్కడ తురుమామిడి సార్, నియర్ జైరాబాద్ మరియు తాండూరు దగ్గర ఉంటుంది సార్. ఏ ఊరండి? తురుమామిడి. మీ ప్రొడక్ట్స్ వచ్చేసి మా బ్రాండ్ వచ్చేసి కౌ బ్రాండ్ సార్. మేము రైతులము. మేమే సొంతంగా చెరుకు పండించి సేంద్రియ పద్ధతిలో చెరుకు పండిస్తాము. మేమే క్రషింగ్ చేసి బెల్లం తయారు చేస్తాం. మా దగ్గరే తురుమామిడిలో బెల్లం తయారు చేస్తామండి. స్టిల్ ఇది ఎప్పుడంటే December 1st to March 1st వీక్ వరకు ఉంటుందండి. స్టిల్ ఆ లోపు వస్తే మీరు ప్రాసెస్ చూడవచ్చు. కంప్లీట్ ఆర్గానిక్ ఉంటుందండి. ఆ డిసెంబర్లో స్టార్ట్ చేస్తాము, తర్వాత మార్చిలో క్లోజ్ చేస్తాం సార్. మనకు వచ్చేసి ఇది మొత్తం కంప్లీట్ ఆర్గానిక్ చేస్తాం సార్. ఎలాంటి కెమికల్స్ ఎలాంటిది వాడకుండా ఈ బెల్లం అనేది తయారు చేస్తాం. ఫార్మింగ్ మేమే, మ్యానుఫ్యాక్చరర్ మేమే, మార్కెటింగ్ కూడా మేమే. ఇది సార్.
సార్ ఆర్గానిక్ ఎట్లా ఇస్తున్నారు ఇక్కడ? ఇక్కడ 100 రూపీస్ ఇస్తున్నాం సార్ స్టాల్లో. కేజీ 100. ఇదేమో కేజీ ఉంటుంది సార్ 100 రూపీస్. ఇవేమో హాఫ్ కేజీ జార్స్ సార్. ఇది ఫ్లేవర్డ్ ఉంటుంది. మన దగ్గర ఫ్లేవర్స్ ఉన్నాయి. ఒకటి ఇది జింజర్ ఫ్లేవర్, ఇది వచ్చేసి సోంపు ఫ్లేవర్ సార్. ఈ ఫ్లేవర్డ్ ఏదైనా సరే మనకు 100 రూపీస్ ఉంది హాఫ్ కేజీ. పానకం కూడా సార్, బెల్లం పానకం. ఇది మనకు అట్లకు కానీ చపాతీలకు కానీ పెట్టుకొని తినడానికి చాలా బాగుంటుంది. ఇది ఏదైనా మనకు 1 year ఎక్స్పైరీ ఉంటుంది సార్. బెల్లం బాగుంటుంది, టేస్ట్ కంప్లీట్ ఆర్గానిక్ చేస్తాం. ఇస్తాను సార్, ఇస్తాను. ఇట్లా చూపించండి ఒకసారి. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. మీ పేరు అన్నారు? ఓకే అండి, శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ. లోకల్ ఫార్మ్ నర్సరీ నాటు వెరైటీ విత్తనాలు అమ్ముతున్నారు. ఎంత అండి ప్యాకెట్ అది? 500 రూపీస్. 500. 50 variety. థ్యాంక్ యూ. ఈరోజు మొదటి రోజు అండి ఈ అగ్రి షోకి. క్రౌడ్ అయితే చాలా విపరీతంగా వచ్చారు. చాలామంది రైతులు వచ్చారు చాలా ప్రాంతాల నుంచి. అనేక రకాల స్టాల్స్ అవి పెట్టారు ఇక్కడ. చూడొచ్చు, మనం చూస్తున్నారు అన్ని స్టాల్స్ కూడా జనంతో అయితే, పబ్లిక్ తోటి జనంతో చూడడానికి లోకల్గా హైదరాబాద్ నుంచి లోకల్గా వచ్చిన వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారు. రకరకాల కంపెనీల వాళ్ళు రకరకాల స్టాల్స్ అయితే పెట్టారు. తమ ఉత్పత్తులను అయితే ఇక్కడ డిస్ప్లే పెట్టారు స్టాల్స్లో. చాలామంది రైతులు ఆసక్తిగా ఈ స్టాల్స్ అన్నీ కూడా చూడడానికి వస్తున్నారు. అవసరం అయితే ఫోన్ చేస్తాను. యూట్యూబరా? ఏ అడుగుతున్నా, అంటే మేము కూడా చేస్తాము. ఎక్కడ? పేరేముంది? నాది తెలుగు బాటసారి. తెలుగు బాటసారి. మీది యూట్యూబ్ ఛానలా? తెలుగు బాటసారి నేను చూసిన అనుకుంటా. మీరు చాలా వీడియోస్ అప్లోడ్ చేశారు కదా? అవును. మీది ఎవరు? మాది వికారాబాద్ సార్. మాది. మీరు ఏం చేస్తారు? అంటే నేను ఎడ్యుకేషన్ అయిపోయింది. తెలుగు బాటసారి ఇదే కదా సార్? ఇదే. అంటే ఇందులో చాలామంది ఉన్నారు. నాదైతే ఇది. నేను ఎప్పుడో ఒకసారి చూసినా మిమ్మల్ని, చూసి గుర్తుపట్టి మాట్లాడుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నేను ఇట్లా షార్ట్స్లో వచ్చింది అనుకుంటా ఒకసారి మీ వీడియో. సార్ ఎక్కడ సార్ మీది? నాది నిడదవోలు. హైదరాబాద్లోనే ఉన్నాం. మనటే మధ్యలో. నిడదవోలు అంటే ఎక్కడ సార్? ఆంధ్రానా? ఈస్ట్ గోదావరి. రాజమండ్రికి ముందు. ఉండడం ఇక్కడనే ఉంటారు? హైదరాబాద్లో ఉంటారా మీరు? లేదు, హైదరాబాద్లో ఉన్నాను. 25 years ఉన్నా. ఓకే ఓకే. రీసెంట్గా ఒక 3 years నుంచి ఊర్లో ఉంటున్నాను. మీరేం చేస్తారు? నాది బీటెక్ అయిపోయింది, ఎంబీఏ అయిపోయింది సార్. అయిపోయిన తర్వాత ఇప్పుడు సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నా. దాంతోపాటు సెకండ్ ఆప్షన్ అగ్రికల్చర్ మనది. ఓకే ఓకే. అంటే సొంతంగా పొలం ఉందా? ఉంది, సొంతంగా పొలం ఉంది. సొంతం పొలం ఉంది. ఈ అమ్మాయి ఎవరు? మా సిస్టర్. ఓకే ఓకే, వెరీ గుడ్. మీరిద్దరూ ఇటువంటి అగ్రి షోకి వచ్చి చూడటం కూడా ఒక గొప్ప విషయం. ఎంచేతంటే యూత్ ఎవరు వ్యవసాయానికి రావట్లేదు ఈ రోజుల్లో. మీకు వ్యవసాయం మీద ఉన్న ఇంట్రెస్ట్కి ఈ షోకి వచ్చినందుకు కూడా మీకు అభినందనలు. థ్యాంక్ యూ సార్. ఓకే, రైట్, కలుద్దాం. గతంలో ఒకసారి మనం ఈ ఫార్మర్ రోబో కంపెనీ వాళ్ళ ఒక చిన్న ట్రాక్టర్ అయితే, మన మినీ ట్రాక్టర్ అయితే నా ఛానల్లో చూపించడం జరిగిందండి. ప్రస్తుతం వారు ఒక కొత్త ప్రోడక్ట్ అయితే మార్కెట్లో తీసుకొచ్చామని చెప్తున్నారండి.
ఇది చూడడానికి అయితే ఒక చిన్న జలాంతర్గం లాగా ఉంది, ఎవరు అవసరం లేదు అంటున్నారు. ఇది ఎలా పనిచేస్తుంది ఏంటనేది ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రతినిధి, మీ పేరేం పేరండి? శ్రీకాంత్ గారిని అడిగి ఇది పనిచేసే విధానం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. చెప్పండి, ఇది ఏంటంటే ఎలా పనిచేస్తుంది, దీని పేరేంటి అసలు? ఇది R1 V2 అండి. పట్టుకోండి. R1 V2 ఇది ఫుల్ ఆటోనమస్. ఏం పని చేస్తుంది ఇది ఒక ఏ పనైనా చేయగలదండి. రోటావేటర్ ఏ రకంగా ఉపయోగపడుతుంది ఇది? రైతుకి అన్ని విధాలుగా ఉపయోగపడుద్ది. అన్ని విధాలంటే చెప్పండి. అన్ని విధాలుగా అంటే ఏ పని అంటే విత్తనాలు వేసే కానుంచి, విత్తనాలు వేసే పని కానుంచి లాస్ట్ విత్తనాల కోసం ముందు దాకా ఏ పనైనా హార్వెస్టింగ్ చేయదండి. హార్వెస్టింగ్ చేయదు, హార్వెస్టింగ్ చేసేంత వరకు దాకా పనిచేసిద్దండి. దాంట్లో మందు కొట్టడం కానీ రోటావేటర్ కానీ గ్రాస్ కట్ చేయడం కానీ ఏ పనైనా చేసిద్దండి. ఎరువులు వేస్తుందా? ఎరువు లేదండి. ఎరువు లేదు, పురుగు మందు స్ప్రేయింగ్ చేస్తా, ప్లాంటేషన్ చేస్తుంది, చేసిద్ది. హార్వెస్టింగ్ చేయదు. ఓకే, ఏంటంటే ఎకరానికి ఎంతసేపట్లో స్ప్రేయింగ్ చేస్తుంది? ఎకరానికి వచ్చేసి 25 నిమిషాలు పట్టిద్దండి స్ప్రేయింగ్ చేయడానికి. ప్లాంటేషన్ ఎటువంటి ప్లాంటేషన్ చేస్తుంది? డ్రై ల్యాండ్ లోనా వెట్ ల్యాండ్ లో కూడా పనిచేస్తుంది? వెట్ ల్యాండ్ లో కూడా పనిచేసిద్దండి. వరి నాటుద్దా? వరి నాటదు, మరి హార్టికల్చర్ ల్యాండ్స్ లోనే పనిచేసిద్దండి. హార్టికల్చర్. ఓకే, పళ్ళ తోటల్లో చేసిద్దండి. ఇది మనం దీని స్పెషల్ ఏంటంటే దీన్ని మనం ట్రాన్స్మిటర్తో నడిపే పని లేదు, రిమోట్తో నడిపే పని లేదు అండి. పని లేదు, ఎందుకంటే ఒక్కసారి జస్ట్ మన ఫోన్లోనే మ్యాపింగ్ ఇచ్చేసుకుంటే ఆ మ్యాపింగ్ ద్వారా మనం ఎలా మ్యాపింగ్ ఇస్తే అలా పని చేసిద్దండి. అంటే మొత్తం ముందు మనం ఒకసారి ప్రోగ్రామ్ ఇస్తే అంతే అండి. దీని ఖరీదు ఎంత అండి? 12 లక్షలు. 12 లక్షలు అయితే మరి రైతు కొనలేడు కదా అంత ధర పెట్టి. రాబోయే రోజుల్లో సబ్సిడీ వచ్చింది సార్. ప్రెజెంట్ అయితే ఇప్పుడు SBI లోన్ ఉంది సార్, ఆప్షన్. SBI లోన్ ఉంది. SBI లోన్ ఒక 2-3 అంటే సబ్సిడీకి ప్లాన్ చేస్తున్నారు సార్. ఒక 2-3 మంత్స్లో వచ్చేసింది సార్ సబ్సిడీ. ఈ ప్రెజెంట్ అయితే ఇప్పుడు SBI లోన్ ఉంది, 75% లోన్ ఇచ్చింది సార్. ఓకే, ఇప్పుడైతే ఇది మార్కెట్లోకి ఎప్పుడు వచ్చిందండి? ఇది ఈ రోజు వచ్చిందండి. ఈ రోజు వచ్చింది 12 లక్షలు. 12 లక్షలతో పాటు ఒక 3 ఇంప్లిమెంట్స్ మేము వేస్తామండి. రైతుకి బాగా ఉపయోగపడే ఒక 3 టూల్స్ మేము వేస్తామండి. తర్వాత మీకు ఏది కావాలంటే అది సపరేట్గా కొనుక్కోవాలి. ఓకే, బాగుందండి మీ పనిముట్టు. అయితే మిగతా రైతులకి అన్ని పనులు ఉపయోగపడుతుంది అంటే హార్వెస్టింగ్ కూడా చేస్తే బాగుండేది. మరి రేట్ కూడా కొంచెం ఎక్కువగా ఉంది. సరే చూద్దాం. పేరు ఇది R1 V2 ఫుల్ ఆటోనమస్. ఇది R5. ఇదేం పని చేస్తుంది? ఇది మైక్ పట్టుకోండి. ఇది వచ్చేసి సోలార్ ప్లానెట్స్ కింద పనిచేసిద్దండి. ఈ సోలార్ ప్లానెట్స్ ఉంది కదా ఇలాగా, గ్రాస్ కటింగ్ చేసిద్దండి. మనిషి వెళ్ళాలని చోటకు కూడా ఇది వెళ్ళి గ్రాస్ కట్ చేసి వచ్చిద్దండి. దీంతోపాటు మన పామాయిల్ తోటలలో గ్రాస్ కట్ చేసిద్ది. సాయిల్ టచ్ అవ్వకుండా గ్రాస్ కటింగ్ కావాలంటారు పామాయిల్ తోటల్లో, దాని వరకు మంచిగా పనిచేసిద్దండి. సాయిల్ టచ్ అవ్వదు. అయిపోయింది. అది R1 ఇది V2. అది వర్షన్ 1, ఇది వర్షన్ 2. రైట్ అండి, మరో స్టాల్లోకి వెళ్దాం. మీరు ఏరీస్ అగ్రో లిమిటెడ్లో జాబ్ చేస్తానండి. నా పేరు వచ్చేసి సీమని. మేము వచ్చేసి ఫీల్డ్ విజిట్స్, ఫార్మర్కి ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఫార్మర్కి INM మీద ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ మీద సరైన సలహాలు, సరైన సూచనలు, తర్వాత ప్రస్తుతం ఉన్న భూమి పరిస్థితి ఎట్లుంది, వాటికి ఎట్లాంటి పోషకాలు వాడుకోవాలా, ఎక్కువ ఫాస్ఫేట్ ఎరువులు వాడితే ఏరీస్ లామిన్ గోల్డ్, చిలేటెడ్ జింక్, ఈ భూమి పరిస్థితి ఎట్లుంది, దానికి తగిన ఎరువులు, ఎలాంటి ఎరువులు వాడుకోవాలా, తర్వాత ఫాస్ఫేట్లు తగ్గించి మైక్రో న్యూట్రియంట్ ఎఫిషియన్సీ ఎంత ఉంది ప్రస్తుతం, ఈ ఫాస్ఫేట్ వాడకం వల్ల నష్టాలు ఎంత వస్తున్నాయి, రైతులకు ఎంత నష్టాలు వస్తున్నాయి, దాని తర్వాత దిగుబడి అనేది తగ్గిపోయి పెట్టుబడి పెరిగిపోయి రైతులు నష్టాలు అవుతున్నారు. కాబట్టి ఏరీస్ అగ్రో లిమిటెడ్ అనేది భూమిని సారవంతం చేయాలనే కాన్సెప్ట్తో
మేజర్గా మైక్రో న్యూట్రియన్స్ మీద కాన్సెప్ట్ ఫోకస్ చేసి ఫార్మర్స్కి అవేర్నెస్ క్యాంపెయిన్స్, ఫార్మర్ మీటింగ్స్ అరేంజ్ చేస్తూ ఫీల్డ్ విజిట్స్ చేసి వాళ్ళకి రికమెండేషన్స్ ప్రొవైడ్ చేస్తుంటామండి. ఓకే అండి, మీరు స్టాల్ పెట్టారండి ఇక్కడ? స్టాల్ ఏం పెట్టలేదండి, యాక్చువల్గా విజిటింగ్ పర్పస్ వచ్చామండి. ఓకే ఓకే. ఏరిస్ చిల్లమేనలో మీరు చేస్తారు. మీ పేరేం పేరు అన్నారు? పేరు సి మనీ. సి మనీ. ఏ ఊరండి మీది? మాది వచ్చేసి విజయవాడ. ఓకే ఓకే. ఓన్లీ విజిట్ కోసం వచ్చారు? విజిట్ కోసం వచ్చాము. ఓకే ఓకే, చాలా థ్యాంక్స్ అండి, మంచి విషయం తెలియజేశారు. ఓకే రైట్ అండి. ఇది ఇది అగ్రిదోస్ వ్యాప్. భారతదేశంలో ఏ మార్కెట్ సమాచారం ఎంత ఉందో కూడా మనం మాటల్లో అడిగితే పిక్చర్లో చూపిస్తుంది డేట్తో సహా. ఏదో ఒకసారి నా ఫోన్లో చూపించండి. నల్గొండలో 5 సంవత్సరాలు ఉన్నాను, అందుకని అడుగుతున్నా. నల్గొండ సెంటర్లో కొబ్బరి బొండాలు బిజినెస్ చేస్తాం. మీ పేరేం పేరండి? శ్రీనివాస్ రెడ్డి అండి నా పేరు. మీరు ఫాలో అవుతాను, మిమ్మల్ని అన్నీ చూస్తుంటాను. ఓకే, థ్యాంక్స్ అండి. ఎప్పటి నుంచో మీరు ఇక్కడ కాదు, మీరు పొలం ఉడక ముందు నుంచి ఫాలో అవుతున్నారు, ఇక్కడ ఉన్నారని తెలుసు. అదే అదే అండి, వరుస వెళ్ళాను, బాగా తిరుగుతాను, అప్పుడు బాగా అందరూ చూశాను. ఎలా ఉందండి ఇప్పుడు మీ పొలం? బాగుందా? బాగుందండి. కొబ్బరి, కోకో, ఒక్క ఎట్లా ఉంటుంది? ఈ షో ఎక్కడున్నా ఎప్పుడున్నా ప్రతిసారి అటెండ్ అవుతుంటా. అనంతపురం రాలేకపోయాను. అయ్యో పర్లేదు సార్, అన్ని సార్లకి రావాలని. నెక్స్ట్ ఇయర్ రాజమండ్రి ప్లాన్ చేయండి మీరు. ఏమండి మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారా నాకు? నేను ఇస్తాను సార్. సరే అండి, సరే అండి, థ్యాంక్స్ అండి. విజయభాస్కర్ అండి నా పేరు. అయ్యో మీరు తెలుసు సార్, ఒరిస్సాలో వీడియోలు చేస్తాను. నమస్తే అండి. ఎవరండి ఇది? కడియం సార్. కడియం కడియం. చూస్తుంటారు. థ్యాంక్స్ అండి. ఇది మీదేనండి, ఇది నర్సరీ? కడియం కూడా వచ్చి నేను వీడియో చేశాను కదండి. ఆయన చూసానండి. కడియంలో పొలం రేట్ అంతా సబ్స్క్రైబ్ చేశాను, చూస్తాను. మీరు పెట్టిన వెళ్ళాను అక్కడ పొలాలు, అక్కడ స్వభావం ఏంటి, ఎలా ఉంది అన్నీ వివరించి చెప్తుంటారు కదండి. అవునవునండి. ప్రాంతీయ తత్వం ఎలా ఉంది, ఈ పంటలు ఉన్నాయి, ఈ పంటలు బాగుంటాయి. ఇవాళ చాలా మందికి భూములు ఉన్నాయి కానండి వ్యవసాయం ఎలా శాఖలో తెలుస్తలేదండి. అవునండి, అవును. ₹1,00,000 భూమి కొంటాకి ఇష్టపడుతున్నాడండి, అందులో ₹1,00,000 ఎలాంటి పంట పెట్టాలో తెలుస్తలేదండి. వెళ్తారా అంటే నమ్మరు. అదే ఈరోజు చాలా ఎండగా ఉందండి. చాలామంది రైతులు భోజనం చేసిన తర్వాత ఇక్కడే రిలాక్స్ అవుతున్నారు. ఏమండి
నుంచి వచ్చారు మీరు? సంగారెడ్డి. చూసారా మొత్తం అంతా? షో మొత్తం చూసారా? పట్టుకోండి, మైక్ పట్టుకోండి. సార్ ఎవరి నుంచి వచ్చారండి మీరు? మేము మున్పల్లి మండల్ బుదేరా విలేజ్, జిల్లా సంగారెడ్డి. చెప్పండి, అడగండి సార్ మీరు. ఇది అంతా చూసారా మొత్తం? ఒక స్టాండ్ చూసినాం అక్కడ, ఒక స్టాండ్ అక్కడ చూసినాం, ఒక కాంప్లెక్స్ ఉంది అట్లనే. ఎంతమంది వచ్చారండి మీరు? మేము ఇద్దరం వచ్చినాము సార్. మీ పేరు ఏం పేరు అన్నారు? మా పేరు ఆజం అలీ, బుదేరా, మున్పల్లి మండల్. మీ పేరు సార్? మొహమ్మద్ మన్సూర్. వ్యవసాయం చేస్తారా మీరు? చేస్తాం సార్, వ్యవసాయం చేస్తాం, బిజినెస్ కూడా చేస్తాం, రెండూ చేస్తాం. ఎలా ఉందండి షో? ఎలా అనిపిస్తుంది? బాగుందండి, పర్లేదు. మీకు ఏమైనా ఉపయోగపడుతుందంటారా? ఉపయోగపడుతుంది. ఏ రకంగా ఉపయోగపడుతుందో చెప్తున్నారా? ఇది ప్రొడక్ట్స్ తీసుకోవడానికి, యూజ్ చేసుకోవడానికి, పర్చేజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఏమన్నా తీసుకున్నారా? ఇందులో కొన్నారా ఏమన్నా? ఇంకా తీసుకోలేదండి, వెళ్ళేటప్పుడు తీసుకోవాలి. ఎటువంటి ప్రొడక్ట్స్ తీసుకునే ఆలోచన ఉందా మీకు? అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, ఏమండి? పెస్టిసైడ్స్. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. ఏం పేరు మీ పేరు? పట్టుకోండి ఒకసారి. చూసారా మొత్తం అగ్రిషో అంతా చూసారా? చూసాను. ఎలా అనిపిస్తుందండి? బాగుందండి, ఫస్ట్ టైం రావటం చాలా బాగుంది. మొత్తం 2 కాంప్లెక్స్లు తిరిగారా? మొత్తం కంప్లీట్ అయింది. మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఒంగోలు నుంచి వచ్చారు లేదా హైదరాబాద్? హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను, మా ఊరు ఒంగోలు. మీరు జాబ్ చేస్తారు మీరు? సాఫ్ట్వేర్ మీకు లేదు, కాకపోతే మా తాతయ్య వాళ్ళు చేసేవాళ్ళు. మరి ఈ షోకి ఎందుకు వచ్చారు మీరు? ఏదన్నా నాలెడ్జ్ తెలుస్తుంది కదండి కొంచెం. అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండబట్టి షోకి వచ్చారు. అవునండి. లేకపోతే మీకు ఉపయోగపడుతుంది. మామూలుగా వ్యాపారం జాబ్ చేసుకునే వాళ్ళకి అది అవసరం ఉండదు. ఎంతో కొంత నాలెడ్జ్ వస్తుంది కదా. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి వ్యవసాయం అంటే ఇష్టం కాబట్టి షోకి వచ్చారు, లేకపోతే రారు. అంతే కదా. ఓకే, అందరూ అంతే అండి. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు ఏంటి అన్నారు? హర్షవర్ధన్. రైట్. పామాయిల్లో కోకో పెట్టొచ్చు, అది కొబ్బరి పెట్టొచ్చు. సారీ, పామాయిల్లో కొబ్బరి పెట్టకూడదు. పామాయిల్లో కొబ్బరి పెట్టొద్దు, కోకో పెట్టుకోవచ్చు. పెట్టచ్చు, తక్కువగా పెట్టుకోవాలి. ఒక్క కూడా వేసుకోవచ్చు, కానీ ఒక్కకి ఫ్యూచర్ లేదండి. లేదా? ఒక్కకి ఇంకా అయిపోయింది. ఇప్పుడు వేసి చాలా మంది రైతులు వేసేసారు, అదంతా ప్రొడక్షన్ వచ్చిందంటే. కోకో కన్నా ఇది బెటర్ అండి. బిర్యానీ ఆకులు వస్తాయి, అది పెట్టుకోవాలి. దానివల్ల ఫ్యూచర్ ఉంది. ఫ్యూచర్ దానికి ఎప్పుడు ఉంటుంది. బిర్యానీ అందరూ తినేదే కదా, ఒక్క ఎవరు తింటారు? బిర్యానీ ఆకులు, బిర్యానీ ఆకులు, జాజికాయ, జాపత్రి అంటే అది సువాసన కోసం బిర్యానీలో వేసేదే కదా. బిర్యానీ అనేది ఎవరి గ్రీన్ రెండు ఒకటే. జాపత్రి అంటే పత్రి ఆకు, జాజికాయ అంటే దానికి కాయ. ఏం సార్? అదే అండి. ఓకే అండి. మీరు ఎవరి నుంచి వచ్చారండి? సంగారెడ్డి డిస్టిక్ అండి, జోగుపేట. పట్టుకోండి, చెప్పండి సార్. నేను సంగారెడ్డి డిస్టిక్ జోగుపేట నుండి వచ్చాం సార్. కోడేకల్ విలేజ్ మాది. కోడేకల్ విలేజ్. మీరు వ్యవసాయం చేస్తారా? వ్యవసాయం ప్లస్ బిహెచ్ఎల్ ఎంప్లాయీస్ సార్. మేము పామాయిల్ ఒక 5.5 ఎకరాల తోట పెట్టాము. ఇక్కడ ఏమైనా సమాచారం దొరుకుతుందేమో అనే ఉద్దేశంతో ఇక్కడ తెలుసుకుందామని వచ్చాం. షో అంతా చూసాం సార్, అంతా చూసాం. చాలా బాగుంది సార్. ఒకే దగ్గర వ్యవసాయ ఉత్పత్తులు కానీ, వ్యవసాయం ఆధారితం కానీ, ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఒకే దగ్గరికి తీసుకొచ్చినట్టు ఉంది. చాలా బాగుంది సార్. నేను కొన్ని ఫర్టిలైజర్ గురించి అన్వేషణ చేశాను సార్. ప్లస్ సోలార్ జెట్కా మిషన్ల గురించి, ప్లస్ సోలార్ కెమెరాస్ గురించి చూశాను. ఫర్టిలైజర్స్ గురించి కూడా చూశాను, బయో ఫర్టిలైజర్స్ గురించి చూశాను, ఎంక్వైరీ చేశాను. ఉంది, వాళ్ళ విజిట్ కార్డ్స్ తీసుకున్నాము. తర్వాత మేము పర్చేజ్ చేసుకోవాలని అనుకుంటున్నాం సార్. టెక్నాలజీ ఉపయోగపడుతుంది అంటారు రైతులకి? చాలా వరకు ఉపయోగపడుతుంది సార్. ఎందుకంటే తర్వాత వ్యవసాయానికి కూలీలు అనేది దొరకడం కష్టం కాబట్టి ఇక్కడ ఉన్న పనిముట్లు చాలా వరకు ఉపయోగపడతాయని మేము కోరుకుంటున్నాం సార్. రేటు అందుబాటులో ఉందనేది కదా సార్. ఒకవేళ ఎక్కువ మంది కొనుగోలు చేస్తే వాళ్ళు తక్కువ కూడా ఉత్పత్తి చేస్తుండొచ్చు. ఇప్పుడు కొత్త టెక్నాలజీలో వచ్చినాయి కాబట్టి ప్రస్తుతం రేటు ఎక్కువ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను సార్, నా వరకు అయితే. మీరు చాలా యాక్టివ్ కనిపిస్తున్నారు. మీకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉన్నట్టుంది. మీ యూట్యూబ్ ఛానల్ నేమ్ చెప్తారా? థ్యాంక్స్ అమ్మ. నాది తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్ అమ్మ. నేను ఎక్కువగా పొలాల్లో పనిచేసే రైతులకు ఇంటర్వ్యూ చేయటం కానీ, అలాగే రైతులకు ఉపయోగపడే పనులు చేసే వ్యవసాయ కార్మికులు పరిచయం చేయటం కానీ, ఎక్కడైనా మంచి మంచి అమ్మకానికి ఉన్న పొలాలు కానీ చూపించడం కానీ, కొత్త నూతన వ్యవసాయ విధానాలన్నీ కూడా నా తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్లో రైతుకి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. నేను కూడా ఒక రైతునే, నేను కూడా వ్యవసాయం చేస్తూనే ఉంటాను. హాబీగా నా ఖాళీ ఉన్నప్పుడు మాత్రం ఇలాగ వీడియోలు తీసి రైతులకి అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. నేను నిడదవోలు నుంచి
ఇక్కడ జరుగుతున్నటువంటి అగ్రి షో చూడడానికి నిడదోల నుంచి వచ్చానమ్మా. మీకు ఎలా అనిపించింది ఎక్స్పో మొత్తం అగ్రికల్చర్ది? నాకు బాగానే అనిపించింది. నేను ఎక్కడ ఎక్స్పోస్ జరిగినా ఖచ్చితంగా అటెండ్ అవుతూ ఉంటాను. 2024లో ఈ రాజేందర్ రెడ్డి గారు నిర్వహించినటువంటి నల్గొండలో పెట్టారు. అప్పటి నుంచి నేను వస్తున్నాను. ఈ రాజేందర్ రెడ్డి గారు వీడియోస్ చూసి నేను కూడా చాలా ఇన్స్పైర్ అయ్యాను. అలాగే వారు నల్గొండలో పెట్టినప్పుడు అటెండ్ అయ్యాను. లాస్ట్ ఇయర్ అనంతపురంలో కూడా పెట్టారు, అక్కడికి వెళ్ళలేకపోయాను. కానీ నేను ఎక్కడ ఈ రైతు వ్యవసాయ ప్రదర్శనలు జరిగిన, అగ్రికల్చర్ షోస్ జరిగిన, అలాగే బిఫోర్ లాస్ట్ ఇయర్ అంటే 2023లో కూడా అక్కడ హైదరాబాద్లో హైటెక్స్లో కిసాన్ అగ్రి షో అని ఒకటి జరిగింది, దానికి కూడా అటెండ్ అయ్యాను. అలాగే రీసెంట్గా గుంటూరు దగ్గర ఒక ఊర్లో జరిగింది 66 డిగ్రీ ఇంజనీరింగ్ కళాశాలలో కూడా ఒక రైతు ప్రదర్శన జరిగింది, అక్కడ కూడా అటెండ్ అయ్యాను. ఎక్కడ ఇటువంటి షోస్ జరుగుతున్నా ఖచ్చితంగా వెళ్తాను. ఇలా ఎందుకు వెళ్తానంటే నాది ఒక యూట్యూబ్ ఛానల్, నేను కూడా కొంత నాలెడ్జ్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎవరికన్నా చెప్పేటప్పుడు నేను తెలుసుకుని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఇటువంటి ఆధునిక విజ్ఞానం ఎక్కడున్నా సరే ఖచ్చితంగా తెలుసుకుంటాను. ఓన్లీ టెక్నాలజీ అని కాకుండా రైతు ఈరోజు వ్యవసాయంలో పడే ఇబ్బందుల గురించి కానీ, రైతు పనిచేసే పొలాల్లో తనకి తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఆదాయాన్ని, ప్రతిఫలాన్ని ఎలా పొందాలనేది కానీ కూడా మాట్లాడుతూ ఉంటాను. అంతేకాదు ఒక రైతనే కాదు, పొలాల్లో పనిచేసే వ్యవసాయ కార్మికుల సమస్యలు కూడా నేను నా ఛానల్ ద్వారా చర్చిస్తూ ఉంటాను. వాళ్ళకి ఎంత ఆదాయం వస్తుంది, ఎటువంటి పని చేస్తారు, వాళ్ళు ఎటువంటి ఆపద, కొన్ని అపాయకరమైన పనులు కూడా చేస్తున్నారు. అటువంటి పనులు అదే చెట్లు ఎక్కడం కానీ అటువంటి పనులు, వాళ్ళకి ప్రాణానికి తెగించేటువంటి పనులు కూడా చేస్తున్నారు. వాళ్ళకి ఈరోజు ఈ టెక్నాలజీ, ఇటువంటి టెక్నాలజీ వల్ల వాళ్ళు స్మార్ట్గా, అంటే ఎటువంటి ప్రమాదం లేకోకుండా ప్రమాదాల నుంచి తప్పించుకునే విధంగా ఈ టెక్నాలజీ వాళ్ళకి అందుబాటులోకి రావాలని నా ఉద్దేశం. అలాగే దీనికి ప్రభుత్వం నుంచి, పెద్దల నుంచి తగిన సహకారం కావాలి. శాస్త్రజ్ఞులు కూడా ఈ వైపుగా దృష్టి పెట్టాలమ్మా. ఖచ్చితంగా రైతుకే కాదు, కార్మికులకు కూడా, వ్యవసాయ కార్మికులకు కూడా తగిన రక్షణ సదుపాయం ఉండాలి. అలాగే ఈరోజు ముఖ్యంగా రైతులు పాడి పరిశ్రమ అయితే వదిలేస్తున్నారు. పాడి పరిశ్రమ రైతుకి ఎంత మాత్రం గిట్టుబాటు కావట్లేదు. ఇది తెలియక చాలామంది ఉద్యోగస్తులు, వీళ్ళ వ్యవసాయం చేసేవాళ్ళు, వ్యాపారస్తులు కానీ తమ దగ్గర డబ్బు ఉందని చెప్పి తెలుసో తెలియకో డైరీ ఫార్మ్స్ పెట్టి చాలా నష్టపోతున్నారు. ఈ రైతుకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పాల ఉత్పత్తి అనేది గిట్టుబాటుగా లేదు. దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టి ఇటువంటి విధానాలని ఇట్లాంటి మార్చాలి. దీనికి సరైన ఒక సిస్టమేటిక్గా రూపొందించి వాళ్ళకి తక్కువ పెట్టుబడితోటి పాల ఉత్పత్తి చేసే విధానాలు రైతుకి అందుబాటులో అందించగలిగే విజ్ఞానాన్ని కూడా ప్రభుత్వం ఈ శాస్త్రవేత్తల ద్వారా రైతుకు అందిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఈ షో అయితే చాలా బాగుంది. రాజేంద్ర రెడ్డి గారిని అయితే నేను అభినందిస్తున్నాను. నేను కూడా ఇప్పటికి సగం చూశాను, ఇంకా ఉన్న సగం కూడా చూసి వెళ్తాను. థ్యాంక్ యూ అంకుల్, మీ ద్వారా ఇంకా నేను కూడా చాలా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా, థ్యాంక్ యూ అంకుల్. రైట్.
ఆర్గానిక్స్ అంటండి. ఇక్కడ వీళ్ళ స్టాల్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరేనండి, మీ సొంత అండి? ఇక్కడ నిర్వాహకులు అన్నట్టు మీ పేరండి మేడం? జ్యోతిరెడ్డి. జ్యోతిరెడ్డి గారు పట్టుకోండి. ఏంటండి ఏమున్నాయండి మీ దగ్గర ప్రొడక్ట్స్ ఏమున్నాయండి? వర్మీ కంపోస్ట్ ఉంటుందండి. అగ్రికల్చర్కి సంబంధించి వర్మీ విత్ కల్చర్స్ ఉంటుంది. కౌ డంగ్ ఉంటుంది. కౌ వర్మీ కంపోస్ట్ ఉంటుంది అండి. మనది మెయిన్ వర్మీ కంపోస్టే. వర్మీలో మనం అన్ని కల్చర్స్ కూడా కలిపి ఇవ్వడం జరుగుతుంది. అంటే ట్రైకో, సూడోమోనాస్, హ్యూమికో, వ్యాము, వేపపిండి ఇవన్నీ కల్పిస్తాం అనమాట. రైతులు విడివిడిగా తీసుకుంటాడానికి అంత టైం ఉండదు. ఇది న్యూ ప్లాంటేషన్ కానీ, అంటే బత్తాయి కానీ, ఇవన్నీ మామిడి తోటలు, ఏ తోటలకైనా ఇది స్టార్టింగ్లో ఇది వేసుకొని ప్లాంటేషన్ చేసుకోవచ్చు. కల్చర్స్ అండి. ఇది 40 kgs 350 రూపీస్ అండి. ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్ట్రా ఉంటుంది. తర్వాత మన దగ్గర ఇక్కడ నీమ్ పౌడర్ కూడా అవైలబుల్ ఉంటుందండి. ఈ ప్రొడక్ట్స్ మీరు సొంతంగా తయారు చేస్తారా? అవునండి. హైదరాబాద్లోనే, ఇక్కడ హైదరాబాద్లోనే 5 యూనిట్స్ ఉంటాయండి మనకు. 2 యూనిట్స్ నుంచి డిస్పాచ్ ఉంటుంది. నాదర్గూల్ నుంచి ఇక్కడ తారామతిపేట అని ఎగ్జిట్ 10 దగ్గర నుంచి డిస్పాచ్ ఉంటుంది. ఇది వచ్చేసి ఆముదపిండి. ఇది బత్తాయికి వాటికి వాడుతుంటారు, కాయ సైజు రావడానికి అట్లా వాడుతుంటారు. ఇది వచ్చేసి ప్రెస్ మడ్ అనమాట. ప్రెస్ మడ్ అంటే మొలాసిస్ అంటారు చూడండి. ఎవరైనా కావాలన్న వాళ్ళకి ఇది కలిపిస్తాం దాంట్లో. ఇది ఎందుకంటే వర్మీ కల్చర్స్లో ఇది కూడా కలిపితే మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి కదా, వేరుకు దాన్ని పట్టు ఉంచుతుంది అనమాట ఇది. తర్వాత గార్డెనర్స్కి కోకో పిట్ కూడా అవైలబుల్ ఉంటుంది మన దగ్గర. ఇది కోకో గార్డెనింగ్ వాళ్ళకు కోకో పిట్. ఈ రైతులకైతేనేమో ఇది సమ్మర్లో వాటర్ ఏమైనా తక్కువ ఉన్నప్పుడు అవసరం. ఇది వాటర్ని తడిని ఆపించడానికి. ఇది వచ్చేసి పాటింగ్ మిక్స్ అనమాట. దీంట్లో టెరెస్ గార్డెన్స్కి రెడ్ సాయిల్, కోకో పిట్, వర్మీ విత్ రెడీ టు యూజ్ ఏం అవసరం లేదు, అన్ని మేమే కల్పిస్తున్నాం అనమాట. ఇది వర్మీ కంపోస్ట్. ఇది వచ్చేసి 350 రూపీస్ అండి. 40 kgs 350 రూపీస్ ఉంటుంది. ఇది వర్మీ డైరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు అందరికి ప్లేస్ సరిపోను ఉండకపోయినా మిక్సింగ్ చేయడానికి ఎవరైనా పర్సన్స్ అవైలబుల్ లేకున్నా డైరెక్ట్ పంపించేస్తాం అనమాట. ఇది వర్మీ విత్ కల్చర్స్. ఇది వర్మీ కంపోస్ట్. ఇందులో ఎగ్స్ ఉంటాయండి. మనం ఇట్లా తడితో ఇస్తాము. దీని మొక్కలకి వేసిన తర్వాత వాటర్ ఇస్తాం కదా, అప్పుడు ఎర్త్ వామ్స్ అనేవి జనరేట్ అవుతాయి అన్నమాట భూమిలో. ఇది వచ్చేసి కౌ డంగ్ అండి. మనదే డైరీ ఉంటుంది. దేశీ ఆవులు ఉంటాయి మన దగ్గర. అవును, దాదాపు 80 దాకా ఉంటాయి. దాంతో తయారైంది. ఇది A2 మిల్క్ అవైలబుల్ ఉంటాయి. ప్లస్ ఇది దాని వర్మీ కంపోస్ట్ అనమాట, కౌ డంగ్. అదే నీమ్ పౌడర్. అవును, వేపకాయలు సీజన్లో స్టోర్ చేసి పెట్టుకుంటాము. ఆర్డర్ మీద అవి మిక్స్ చేసి ఇచ్చేస్తాం అన్నమాట. ఇవి వచ్చేసి ఈ కల్చర్స్ అనమాట, మనం అన్ని యాడ్ చేయడం వర్మీలో. ఇక్కడ ఉన్నాయి చూడండి, ట్రైకో, సూడోమోనాస్, హ్యూమిక్, వ్యాము, మెటరైజం ఇవన్నీ కల్పిస్తాం. నీమ్ ఆయిల్ కూడా అవైలబుల్ ఉంటుంది. తర్వాత అక్కడ వ్యామ్, ఇది మైకోరైజ్ అంటారు చూడండి, ఇది తోట. అవును, ఇది కూడా అవైలబుల్ ఉంటుంది అన్నమాట. అంటే ఇవి వేరే దగ్గర నుంచి తీసుకుంటాం. వర్మీ మెయిన్, నీమ్ పౌడర్, వర్మీ ఇవన్నీ మనది. తారామతిపేట దగ్గర ఉంటుంది. ఎగ్జిట్ 10లో 3 యూనిట్స్ ఉంటాయి అక్కడ. తర్వాత నాదర్గూల్లో ఉంటుంది. ఆదిబట్ల TCS పక్కన డైరీ ఇది ఉంటుంది. 2 యూనిట్స్ దగ్గర నుంచే డిస్పాచ్ ఉంటుందండి, నాదర్గూల్ నుంచి, తారామతిపేట నుంచి. థ్యాంక్స్ అండి. ఏంటమ్మా మీ ప్రొడక్షన్ ఏంటి? నమస్తే సార్, పిక్సిలింగ్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాము. సో మన దగ్గర ఈ కార్బ్యాక్ కానీ, ఫ్లోరా కానీ, తర్వాత పురుగుకు సంబంధించిన అన్ని మందులు ఉన్నాయి. సో రైతుకి మనకు ఏమేమి మందులు అయితే కావాలో పురుగుకి, తెగుళ్ళకి, తర్వాత ఎరువులకు సంబంధించి అన్ని మందులు ఉన్నాయి సార్. కెమికల్ ఉన్నాయి, మన దగ్గర ఆర్గానిక్ మందులు కూడా ఉన్నాయి. అన్నీ సార్, పురుగుకు సంబంధించి, తెగుళ్ళకు సంబంధించి, మొత్తం అన్ని పంటలలో
మామిడి చెట్లు, అన్ని చెట్లు, అగ్రికల్చర్ క్రాప్స్, హార్టికల్చర్ క్రాప్స్ అన్నిటికీ సంబంధించి ఉన్నాయి సార్. పిక్సిలిన్ సైన్సెస్. థ్యాంక్ యూ సార్. క్లీనింగ్ వర్క్ కారు బైక్ కిచెన్ గ్యాస్ స్టవ్ ఉంది టీ కాఫీ ఆయిల్ సాంబార్ ఇలా చెల్లిపోయింది అనుకోండి తెచ్చేయండి సార్ మొత్తం ఫ్రిడ్జ్ టీవీ కబోర్డ్స్ మిరర్స్ ఇండోర్ డైనింగ్ టేబుల్ ఏదైనా ఇది స్మెల్ రాదు సార్ స్మెల్ కానీ జిడ్డు కానీ ఏమీ లేదు మళ్ళీ మీరు అక్కడ పోయి ఇలా పిన్ చేస్తే ఇమీడియట్గా డ్రై ఏ మెటీరియల్ ఫాస్ట్గా అబ్జర్వ్ అవ్వదు డ్రై అవ్వదు మైక్రో ఫైబర్ క్లాత్ గురుగారు మేము ఫాలో అవుతుండే థ్యాంక్స్ అండి కాకినాడ ఇక్కడ మేము సెటిల్డ్ మాది ప్రతిపాడు కాకినాడ దగ్గర ఏం పేరండి మీ పేరు అమర్నాథ్ కాకినాడ దగ్గర ఎవరండి ప్రతిపాడు ఓహో ప్రతిపాడు అమర్నాథ్ గారు కాకినాడ దగ్గరేనండి ప్రతిపాడు ఓకే ఓకే అండి ఎలా ఉన్నాయండి పామాయిల తోటలు బాగున్నాయా ఎంత వయసు అండి ఇలా రండి పక్కన మీకు మరి ఇది రెడ్ వేవ్లు సమస్య లేదండి కొమ్ము పురుగు లేదా పేపర్స్ పెడుతున్నారు పేపర్సా పేపర్స్ ట్రాప్లు పెడుతున్నారు బాగా పడుతున్నాయండి
అయితే మా సైడ్ విపరీతంగా ఉందండి ద్వారకా తిరుమల మండలంలో. చిన్న మొక్కలు అయితే బాగా కొట్టేస్తున్నాయి. చూసాను మీది మీరు వర్షాలు వెళ్ళేది అవును వర్షాలు మేము చూసామండి అప్పుడు వెళ్ళారా? వర్షం మేము కొన్నాం కూడా కొన్నారా? కొని వదిలేసారా? మళ్ళీ డెవలప్ కదండి అక్కడ. ఎంతకాలం ఎందుకు కొని తీసుకొద్దండి కొని అమ్మేశారా మళ్ళా? ఎంత రేటు కొన్నారు? 3 లక్షల కొన్నాం. 350. ఓకే అండి. ఏ ఊర్లో కొన్నారు? కదా టమాటో ఓకే అండి. చూస్తున్నా సాయంత్రం అయిపోయింది. ఇంకా చాలాసేపు ఇక్కడే గడిపాను. ఈ అగ్రి షోలో ఉన్నటువంటి స్టాల్స్ చూస్తూ మొత్తం అన్నీ మీకు పరిచయం చేద్దామని అయితే తిరగటం జరిగిందని చూశాను. అన్నీ బాగానే ఉన్నాయి. ఇక చివరి వరకు వచ్చేస్తున్నా అండి. ఇక్కడైతే నర్సరీలు ఉన్నాయి. కడియం నుంచి, గుంటూరు నుంచి, అనేక వివిధ ప్రాంతాల నుంచి అయితే ఇక్కడైతే నర్సరీ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారండి. కొంతమంది రైతులతో కూడా మాట్లాడడం జరిగిందండి. రైతులు కూడా చాలామంది సాటిస్ఫై అయ్యారు. ఈ అగ్రి షో అయితే బాగుందని చెప్పారు. ఓకే అండి, ఈ వీడియో చివరి వరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. అలాగే ఈ వీడియోలోనే మరికొన్ని స్టాల్స్ వివరాలన్నీ నా రాబోయే వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి. ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మీ బంధుమిత్రులందరికీ తెలియజేసి నా ఛానల్ని ప్రోత్సహిస్తారని, నన్ను ఆదరిస్తారని ఆశిస్తానండి. ఉంటా అండి. బై అండి. జై హింద్.